హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వారం రిలీజ్ అయిన మరొక సినిమా బబుల్ గమ్. రోషన్ కనకాల, మానస చౌదరి హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ వారం రిలీజ్ అయింది. బబుల్ గమ్. రోషన్ కనకాల, రాజీవ్ కనకాల, అలాగే సుమ యాంకర్ వీరి కొడుకు ఫస్ట్ మూవీ. అలాగే మానస చౌదరి హీరోయిన్గా, ఆమెకు కూడా ఇదే తొలి సినిమా. ఈ సినిమాని ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ చూసి, మా రివ్యూస్ చూసి మీరు సినిమాకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే కారు. అది మా గత వీడియోస్ కూడా చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక సినిమా విషయానికి వస్తే, శ్రీకాంత్ పేరేపు డైరెక్టర్. ఇతను గతంలో క్షణం అనే సినిమా తీశాడు. ఆ సినిమా అయితే మంచి హిట్ అయింది అడవిశేష్ గారితో. మరి ఇప్పుడు ఈ బబుల్ గమ్ తీశాడు. మరి కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? నేను ఎప్పుడు కథ పూర్తిగా చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే కథ మొత్తం తెలుసుకొని మీరు సినిమాకి వెళ్తే ఆ ఫీల్ మిస్ అవుతారని నా అభిప్రాయం. ఇక సినిమా పాయింట్ ఏంటంటే, హీరో పక్కా హైదరాబాదీ కుర్రోడు, డీజే అవ్వాలని అతని కళ, మిడిల్ క్లాస్ కుర్రోడు. అలాగే హీరోయిన్ వచ్చేసి బాగా రిచ్ పీపుల్. ఆమెకి ఈ లవ్ వాటి మీద పెద్దగా నమ్మకం ఉండదు. అందులో మగాళ్ళంటే వేరే రకమైన ఉద్దేశం ఉంటుంది ఆమెకి. అంటే కొంచెం చిన్న చూపు అనుకోండి, అలాంటి ఉద్దేశం ఉంటుంది. అంటే ఆట బొమ్మల్లాగా ఇలా అంటారు కదా, ఆ టైప్ అనుకోండి. కానీ ఒకానొక సందర్భంలో హీరోయిన్ చూసి ఇష్టపడతాడు, ప్రేమలో పడతాడు. కానీ విషయం ఏంటంటే, హీరోయిన్కి అప్పటికే ఒక బ్రేకప్ అయి ఉంటుంది. కానీ ఇతను కూడా ఇష్టపడుతుంది. కానీ ఆమె వల్ల ఇతనికి ఒక పెద్ద అవమానం జరిగిద్ది హీరోకి. అది రివెంజ్గా మారిద్ది ఫ్రెండ్స్. ఇది కథ. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది. మరి సినిమా ఎలా ఉంది ఏంటి? కొత్త కుర్రాడు బాగా చేశాడా, హీరోయిన్ బాగా చేసిందా, డైరెక్షన్ బాగా చేశాడా, ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి కథ అయితే అది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నడుస్తుంది. ఏంటంటే సినిమాకి తగ్గట్టు పేరు పెట్టారు కదా, బబుల్ గమ్ అన్నట్టుగా చాలా సాగదీతగా ఉంటుంది. ఏంట్రా బాబు ఈ సినిమా, ఇసుకొచ్చేసింది. కానీ ఇంటర్వ్యూలో సీన్ పడ్డప్పుడు చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. సెకండ్ హాఫ్లోనే కథ మొత్తం చాలా బాగా చెప్పాడు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మన కథలోకి తీసుకెళ్తాడు. సినిమా తీసిన విధానం కూడా పర్వాలేదు అని అనిపించింది నాకైతే. మరి బ్యాడ్గా అయితే లేదు, కానీ అలాగని గొప్పగా లేదు. క్షణం తీసిన డైరెక్టర్ అయినా శ్రీకాంత్ పేరేపు ఈ డైరెక్టర్ అనే సినిమా తీసింది అని ఫస్ట్ హాఫ్ అనిపిస్తే, సెకండ్ హాఫ్ కొంతవరకు పర్వాలేదు అనిపించింది. మరి ఇక సినిమాలో లిప్ లాకులు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం ఆ టైప్ కూడా ఇబ్బందికరమైన సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, బేబీ సినిమా వచ్చింది కదా, ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా రాసుకున్నారా లేదా అప్పటికే మొదలైందో తెలియదు, కానీ ఆ ఛాయలు చాలా ఈ సినిమాలో కనబడతాయి. అయితే అలాంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా ఇందులో తండ్రి కొడుకుల సెంటిమెంటు చాలా బాగా ఉంది. ఆ తండ్రి పాత్ర చేసిన అతని పేరు నాకు తెలియదు, కానీ ఇంతవరకు పెద్దగా చూడలేదు అతను. నేను సినిమాలో చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో తండ్రి పాత్ర చేసిన అతను చాలా బాగా చేశాడు. తండ్రి కొడుకుల ఎమోషన్ కూడా చాలా బాగా ఉంటుంది. ఒక యూత్కి ఎలాంటి మెసేజ్ కావాలో ఈ సినిమాలో కొంతవరకు ఉందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. మరి మైనస్లు లేవా అంటే, సినిమాలో మైనస్లు ఉన్నాయి. మైనస్లు ఏంటంటే, సినిమాని చాలా స్లోగా తీశాడు, చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలను తీశాడు. మరి చూడటానికి కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కానీ ఇప్పటి యూత్కి అలాంటి సినిమాలు నచ్చుతున్నాయి కాబట్టి అలా తీశారనుకొని కూడా అనొచ్చు మనం ఫ్రెండ్స్. మరి ఈ సినిమాలో బూతు ఉంది, మంచి నీతులు ఉన్నాయి. అంటే ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా తీసుకుంటే మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో. ఇక కొత్త కుర్రాడు ఎలా చేశాడు? రోషన్ కనకాల, ముఖ్యంగా వాళ్ళ నాన్న రాజీవ్ కనకాల గారు క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్గా చేశాడు. కానీ రాజీవ్ కనకాల గారి నాన్నగారు కూడా దేవదాస్ కనకాల. ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ పాత సినిమాల ఇష్టపడే చాలామందికి అతని గురించి బాగా తెలుసు. అతను కూడా ఒక రకంగా చెప్తారు కదా, సెకండ్ విలను ఆ టైపు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, మంచి నటుడు. ఆ తర్వాత ఇతను కూడా క్యారెక్టర్ ఆర్టిస్టు, నటుడుగా పేరు తెచ్చుకున్నాడు రాజీవ్ కనకాల. మరి వాళ్ళ అబ్బాయి ఈ రోషన్ కనకాల లుక్స్ నాకైతే అంత ఇదిగా అనిపించలేదు, కానీ సినిమాలో లుక్స్ కానీ అతని గెటప్ కానీ పెద్దగా అనిపించలేదు, కానీ ఓకేగా చేశాడని నాకైతే అనిపించింది. తొలి సినిమా అయినప్పటికీ కూడా డైరెక్టర్ అతని నుంచి మంచి నటనే రాబట్టుకున్నాడు, కానీ అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టినట్టుగా నాకు అనిపించింది. అంటే ఏ సన్నివేశానికి
కోపానికైనా కానీ, బాధకైనా కానీ, నవ్వుకైనా కానీ ఒకే టైపులో ఎక్స్ప్రెషన్స్, ఆ కెమెరాని ఫేస్ చేసే విధానం అంతగా ఇంకా రాలేదు. కానీ తొలి సినిమా కాబట్టి మనం అయితే అంతగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగు. కానీ ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు నానమ్మ గారు అంటే దేవదాస్ కనకాల గారి వైఫ్ గారు ట్రైనింగ్ ఇస్తుంటారు నటీనటులకి. మరి ఆమె అయితే ఇప్పుడు లేదనుకుంటాను. కానీ ఆమె ట్రైనింగ్ ఇస్తుంటారు. కానీ అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అతను కొంచెం ఎక్స్ప్రెషన్స్ కూడా పెడితే బాగుండేది. నాకైతే ఓకే ఓకే అనిపించింది. తొలి సినిమా కాబట్టి పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కానీ ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ హీరోయిన్. తొలి సినిమానే అమ్మాయి మాత్రం చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ ఒక రకంగాను, సెకండ్ హాఫ్ ఒక రకంగాను, 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్లో సూపర్గా చేసిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. తొలి సినిమా అయినప్పటికీ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త హీరోయిన్స్ వచ్చారు. శ్రీలీల కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అలాగే ఓ బేబీలో చేసిన అమ్మాయిని కూడా చాలా బాగా పొగిడారు. కానీ వాళ్ళందరి పర్ఫార్మెన్స్లు ఈ అమ్మాయి ముందు దిగదుడుపు అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది. చాలా బాగా చేసింది. మన తెలుగు అమ్మాయి అంట, సూపర్గా చేసింది. తొలి సినిమా చేస్తున్న అమ్మాయి అని ఎవరు అనుకోరు ఖచ్చితంగా. దాదాపు బాగా అనుభవం, ఒక 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న అనుభవం ఉన్న అమ్మాయి చేస్తుంది, మెచ్యూర్డ్గా చేస్తుంది క్యారెక్టర్ అని నాకైతే అనిపించింది. చాలా బాగా అనిపించింది. హీరోని డామినేట్ చేసేసింది. తొలి సినిమా అయినప్పటికి కూడా హీరో ఆమె ముందు నటనలో చాలా తేలిపోయాడు. ఇక ఇందులో ముఖ్యమైన ఇంకో క్యారెక్టర్ చెప్పుకోవాల్సింది హీరో తండ్రిగా నటించిన అతను సూపర్గా చేశాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగా ఉంది, నటన కూడా చాలా బాగా ఉంది, మంచి క్యారెక్టర్ చేశాడు ఫ్రెండ్స్. మరి డైరెక్షన్ పరంగా వస్తే డైరెక్షను నాకైతే అంత గొప్పగా అనిపించలేదు, కానీ ఓకే ఓకే అని అనిపించింది. మ్యూజిక్ డైరెక్షన్ కూడా, పాటలు కూడా అంత ఇదిగా నాకేమో అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఫెయిల్ అయిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు అనిపించేలాగానే ఉన్నాయి, కానీ అంత రిచ్గాను తీయలేదు, అలాగని మరి ఇదిగాను తీయలేదు. ఓకే ఓకేగా అనిపించింది. మరి సినిమా ఎలా ఉంది? మొత్తం మీద సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు బాగా చూస్తారని నేను అనుకుంటున్నాను. కానీ యూత్కి కూడా నచ్చవచ్చు సినిమా. మరీ డిసప్పాయింట్ చేసే అంశాలు లేవు, అలాగని బాగా ఎగ్జైటింగ్ చేసే అంశాలు కూడా లేవు. కొంతవరకు యూత్ని కిస్సింగ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ సెకండ్ హాఫ్లో మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో. కనుక నాకైతే ఓకే అనిపించింది సినిమా ఫ్రెండ్స్. మరి మీరు కూడా సినిమా చూడండి, నచ్చితే బాగుందా లేదా అనేది నా కమెంట్లో కూడా తెలియపరచండి. మరి నా రివ్యూ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా రివ్యూగా చూసి మీరు సినిమాకి వెళ్ళి పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చాడని అనిపిస్తే కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.